గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ మధ్య అన్ని అడ్డగోలు వ్యవహారాలు నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న వర్షాకాల ఎమర్జెన్సీ టీములు చూసుకుంటే అక్కడ కూడా పూర్తిగా అవకతవకలు జరిగినాయి. ఏదైనా ఒక కంపెనీకి నిబంధనలు రూపొందించే అధికారులు వాటికి అనుగుణంగానే ఆ సంస్థకి ఇచ్చేందుకు ఏదైనా నిర్ణయించుకున్నారు. ఈ మధ్యలో గందరగోళం చేరడంతో సాక్షాత్తు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేఖలాయడం, కార్మిక సంఘాలు ఇతర సంఘాలు పెద్ద ఒత్తిడి చేయడంతో ఆ సంఘ ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నదో ఆ కాంట్రాక్ట్ అయితే అయోమయంలో పడిపోయిన పరిస్థితుంది. అది మరొక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. జిహెచ్ఎంసీలో అడ్డగోలుగా తినేయడానికి రెడీగా పందికొక్కుల్లా రెడీగా ఉంటారు. ఇక్కడ జిహెచ్ఎంసీ పాత కాంట్రాక్ట్లు ఎవరైతే తీసుకుంటారో వారే సరికొత్త రూపంలో ఈ అవతారాలు ఎత్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ బంజారాస్ మీద కేబీఆర్ పార్క్ ఏదైతే ఉందో కేబీఆర్ ఆనుకొని మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయదలిచారు. అందుకు 72 కార్లు పట్టేలాగా మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 489 గజాల స్థలాన్ని కూడా కేటాయించారు. అయితే ఈ స్థలంలో కట్టాల్సిన మల్టీ లెవెల్ పార్కింగ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ కడుతూనే ప్రస్తుతం 30% పనులు జరిగినది, 30 నుంచి 40% పనులు జరిగాయి. ఈ క్రమంలోనే అక్కడ ఎవరైతే ఆ సంస్థ ఉందో నిర్మాణ సంస్థ నవనిర్మాణ అసోసియేట్ సంస్థ ఆ 489 గజాలకు బదులు మరో 1000 గజాలను అదనంగా ఆక్రమించినట్టు తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల ఏవైతే పాత లూ కేఫ్లు, అదేవిధంగా చాయ్ బండ్లు, తర్వాత గార్డెన్ ఏదైతే ఉందో గార్డెన్ ఫెన్సింగ్ పూర్తిగా తొలగించి దాదాపు 1000 గజాల స్థలాన్ని ఆక్రమించి ఆ మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి అనుసంధానంగా మరికొన్ని టీ స్టాల్ అవన్నీ అది ముందు మెయిన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి పూర్తయిన తర్వాత మిగిలిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్లు కానీ, టీ బంకులు కానీ, ఇతర వ్యాపార సంస్థలు, వ్యాపార లావాదేవీలు కానీ ఆ సంస్థ నడుపుకోవాల్సి ఉంటుంది. అదే నవనిర్మాణ అసోసియేట్ సంస్థ ఇందుకు సంబంధించి పూర్తిగా అగ్రిమెంట్ ఒప్పుకున్న తర్వాతనే ఆ సంతకాలు చేసిన తర్వాతనే పనులు చేపట్టింది. అదే పనులు 40% పూర్తి కాకముందే అక్కడ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి దానిలో గత 10 రోజులుగా కలర్ఫుల్ యాడ్స్ ఇవ్వడం మొదలెట్టింది. రాత్రి అనక పగలనక ఆ డిస్ప్లే మీద యాడ్లు ఇస్తూ ఒప్పందం ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ ఒప్పందం దాన్ని తొంగలో దొక్కినట్టు అయింది. మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏదైతే నవనిర్మాణ సంస్థ ఉందో దాన్ని నిబంధనలు ఉల్లంఘించినందుకు కాను దాన్ని నోటీసులు జారీ చేస్తామని చెప్తున్నాడు. ఇప్పటికి కూడా ఆ డిస్ప్లే ఎలాగే యథావిధిగా కొనసాగుతూ వస్తుంది. ఎంత ధైర్యంగా జిహెచ్ఎంసీ సొమ్మును నొక్కేద్దామని ఒక్కొక్కరు ట్రై చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక నవనిర్మాణ సంస్థ గతంలో కూడా జిహెచ్ఎంసీలో ఇంకో రకంగా ఇంకో పేరుతో దోపిడీ చేసినట్టు తెలుస్తుంది. అదే సంస్థ మరో ముసుగేసుకుని నవనిర్మాణ అసోసియేట్ పేరుతో మళ్ళీ కొత్తగా రంగప్రవేశం చేసి ఇక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ యార్డ్ ఏర్పాటు చేసి దీనికి యాడ్లు అందుకంటే ముందు అసలు పని ఏదైతే ఉందో అగ్రిమెంట్లో చేసిన పని కాకుండా ఈ అదనపు లాభాల కోసం, అదనపు ఆదాయం కోసం అర్రులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలుసు కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే నోరు మూసి కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ సొమ్మంటే ఎందుకంత సవగ్గా కనబడుతుంది? ఇలాంటి కాంట్రాక్టులు కావచ్చు, ఇలాంటి ఒప్పందాలు కావచ్చు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? అసలు జిహెచ్ఎంసీ అంటే భయం లేకుండా పోయిందా? జిహెచ్ఎంసీ నిధులంటే ఆయాచితంగా ఆరోగించవచ్చనే ఉద్దేశంలో ఉన్నారా? మరి రానున్న కాలం నిర్ణయించాలి. అధికారులు కూడా ఎక్కడికక్కడ చూసి చూడనట్టు వ్యవహరించడం కూడా దేనికి నిదర్శనమో వారే చెప్పాలి.